హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి చాలా కారణాల వల్ల హెయిర్ అనేది తెల్లబడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏజ్కి ముందే మనకి హెయిర్ తెల్లబడుతూ ఉంటుంది కదా. సో దానికి మనకి చాలా రకాల కారణాలు ఉంటాయండి. హెయిర్ అనేది వయసుకు ముందే తెల్లబడడం అనేది జరిగినప్పుడు ఏంటంటే చాలాసార్లు మనకి వైటమిన్స్ లోపం వల్ల ఈ ప్రాబ్లం ఫస్ట్ ముందుగా మనకు ఉంటుంది. అంతేకాకుండా కొన్నిసార్లు ఏంటంటే మనం బెస్ట్ ఫుడ్ తీసుకున్నా కానీ మనం ఎక్స్టర్నల్గా వాడే ప్రోడక్ట్స్, అంటే మనం షాంపూస్ కావచ్చు, ఆయిల్స్ కావచ్చు, ఏదైనా ప్యాక్స్ కావచ్చు, జెల్స్ కావచ్చు, ఇలాంటి ప్రోడక్ట్స్ వాడినప్పుడు కూడా మనకి హెయిర్ అనేది తెల్లపడుతూ ఉంటుంది. అంతేకాకుండా కొన్నిసార్లు ఏంటి అంటే మనకి సరిగ్గా కేర్ తీసుకున్నప్పుడు ఆయిలింగ్ కానీ, షాంపూయింగ్ కానీ, లేదంటే ప్యాక్స్ కానీ, మనం ఏదైనా కానీ వాషింగ్ కానీ సరిగ్గా చేసుకున్నప్పుడు కూడా మనకి మంచి ఎక్స్టర్నల్ కేర్ తీసుకున్నప్పుడు కూడా హెయిర్ తెల్లబడుతూ ఉంటుంది. అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనము క్యూర్ చేసుకోవడానికి ఏంటంటే ఒక్కొక్కసారి డైస్ అని, లేదంటే ప్యాక్స్ మనం వేస్తూ ఉంటాం, ఏదైనా జెల్స్ కానీ, ఇన్స్టెంట్ డైస్ కానీ హెయిర్ మనకి బ్లాక్గా కనిపించడానికి. అయితే అందులో మనకి ఇన్స్టెంట్గా బ్లాక్గా కనిపించడానికి హెయిర్ అనేది కొన్ని కెమికల్స్ మనకి యాడ్ చేస్తూ ఉంటారు. సో ఆ కెమికల్స్ వల్ల ఇంకా మన హెయిర్ అనేది హెయిర్ ఫాల్ జరగడం కానీ, లేదంటే ప్రస్తుతానికి మనకి అది ఇన్స్టెంట్గా మన హెయిర్ని బ్లాక్గా చేసినా కానీ మనకి తర్వాత అది చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఇస్తూ ఉంటాయి. సో అలాంటివి మనము అవాయిడ్ చేయడం చాలా మంచిది చాలా వరకు. ఎందుకు అంటే మనకి ఇన్ ఫ్యూచర్ అవి స్కిన్ క్యాన్సర్స్ వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అలాంటి డైస్ వల్ల. సో ఇన్స్టెంట్ డైస్ లేదు అంటే ఇలా మనకి పారాబెన్స్ ఇంకా సల్ఫర్స్ మిక్స్ ఉన్న డైస్ని హెయిర్కి అప్లై చేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వడమే కాకుండా స్కిన్ ఇష్యూస్ కానీ, లేదంటే హెల్త్ ఇష్యూస్ కానీ ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. సో అలాంటి రిస్క్ ఇలా మనకి లేకుండా సో న్యాచురల్గానే మనము ఇంట్లోనే డైస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇవి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వవు. అంతేకాకుండా మనకి ఇది రెగ్యులర్ యూస్తో ఏంటంటే చాలా మంచి పర్మనెంట్ రిజల్ట్ ఇవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది. సో ఇక్కడ ముఖ్యంగా దీనికోసం మనం తీసుకోవాల్సింది కాఫీ పౌడర్. ఏ కాఫీ పౌడర్ అయినా తీసుకోవచ్చు. ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఉంటుంది కదా, తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మనకి ఆముదం నూనె తీసుకోవాలి. ఆముదం నూనె చాలా మంచిది. మనకి హెయిర్ అనేది తెల్లబడడం జరగకుండా తెల్లబడిన హెయిర్ని కూడా మనకి బాగా క్యూర్ చేయడానికి ఈ ఆముదం నూనె చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మనకి నార్మల్గా హెయిర్ ఆయిలింగ్ కోసం కూడా ఆముదం నూనె వాడినట్లయితే మనకి ఏంటంటే హెయిర్ తొందరగా తెల్లపడదు. మనకంటే ఈ కెమికల్స్ ఇలాంటి జెల్స్ ఇలాంటివి యూజ్ చేసే కంటే, పర్ఫ్యూమ్స్ అండ్ ఆయిల్స్ యూజ్ చేసే కంటే ఆముదం నూనె మనం యూజ్ చేసినట్లయితే మనకి హెయిర్ అనేది తెల్లబడకుండా ఉంటుంది. చాలా వాల్యూమ్ కూడా బాగుంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది రూట్స్ నుంచి కూడా, అండ్ మనకి బ్లాక్గా కూడా ఉంటుంది. సో ఈ రెండు కూడా ఎలా మనం మిక్స్ చేసుకోవాలి, ఇంకా ఇంగ్రీడియంట్స్ ఏం కలుపుకోవాలి మనం ఈ ప్యాక్ని మిక్స్ చేసుకోవడానికి అనేది ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. అందులో కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మన హెయిర్ వాల్యూమ్ని బట్టి మనకి మెజర్మెంట్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ ఒక 2 టీ స్పూన్స్ నేను యాడ్ చేస్తున్నాను. మీ హెయిర్ వాల్యూమ్ ఎక్కువగా ఉంది అంటే హెయిర్ ఎక్కువ లాంగ్గా ఉంది, ఎక్కువగా వాల్యూమైజ్డ్గా ఉంది అనుకుంటే ఎక్కువగా తీసుకోండి. హెయిర్కి సరిపడే మెజర్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ 2 స్పూన్స్కి కాఫీ పౌడర్ మనం తీసుకున్నప్పుడు ఆముదం నూనె ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. ఈ మెజర్మెంట్ ప్రకారం మీరు మిగతా మెజర్మెంట్స్ అప్పుడు కూడా ఎక్కువగా కాఫీ పౌడర్ యాడ్ చేసుకున్నప్పుడు కూడా ఈ మెజర్మెంట్ మీరు యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఇలా మిక్స్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్యాక్లో మనము ఒక 1 టీ స్పూన్ వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగు అనేది మనము ప్యాక్ అనేది హెయిర్కి అప్లై చేసుకునే విధంగా ఈ ప్యాక్ కన్సిస్టెన్సీ అయ్యేంత వరకు మనం పెరుగు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది మనకి న్యాచురల్ డై లాగా బాగా పనిచేస్తుందండి. మనకి కాఫీ కూడా ఏంటంటే ఇందులో ఉన్న కెఫైన్ మనకి చాలా బాగా హెయిర్ని బ్లాక్గా చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా ఇందులో మనం కర్డ్ యాడ్ చేసాం కదా, కర్డ్ అనేది ఈ కాఫీ మనకి హెయిర్కి బాగా అప్లై అయ్యేలాగా హెల్ప్ చేస్తుంది అన్నమాట. అండ్ అంతేకాకుండా మనకి ఇందులో మనము యాడ్ చేసిన ఆముదం నూనె, ఇందాక నేను మీకు చెప్పాను ఆముదం నూనె బెనిఫిట్స్ చాలా ఉంటాయి. మనకి హెయిర్ రూట్స్ని కూడా వీక్ అవనీయకుండా ఉంచుతుంది. అంతేకాకుండా మనకి హెయిర్ చాలా మంచి కండిషన్గా ఉంచుతుంది. అండ్ మనకి హెయిర్ కూడా బ్లాక్గా ఉండేలాగా చూస్తుంది. సో మనకి ఈ కాఫీ అనేది ఇంకా ఈ ఆముదం అనేది ఈ రెండు కూడా చాలా బాగా హెయిర్ని బ్లాక్గా ఉంచడానికి హెల్ప్ చేస్తాయి. మనకి ఇది ఓన్లీ ఇన్స్టెంట్గా మనకి యూజ్ అవ్వకపోయినా కానీ మనకి రెగ్యులర్గా ఈ ప్యాక్ అనేది హెయిర్కి అప్లై చేస్తూ ఉంటే మనం వైట్ హెయిర్ని క్యూర్ చేసుకోవచ్చు. అండ్ ఆముదం నూనె రెగ్యులర్గా వాడడం వల్ల కూడా మనకి ఇంకా మనకి హెయిర్ గ్రోత్ ఏదైతే ఉంటుందో ఆ వచ్చే హెయిర్ కూడా
బ్లాక్గా పెరిగేలాగా అండ్ ఉన్న వాటిని కూడా మనకి హెయిర్ రెగ్యులర్గా ఈ ఆమ్లం నూనె అనేది హెయిర్కి అప్లై చేస్తూ ఉంటే అవి కూడా మనకి వైట్నింగ్ అవ్వకుండా బ్లాక్గా ఉండేలాగా ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. సో ఇలా ఈ ప్యాక్ని మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ ప్యాక్ని హెయిర్కి అప్లై చేసుకోవాలి, థిక్గా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఒక 40 minutes కానీ 45 minutes కానీ అలాగే ఉంచుకోవచ్చు. ఎందుకంటే ఇది నార్మల్గా మనం పర్చేస్ చేసుకున్న డైస్ అలాంటివి అయితే 10 minutesలో వాష్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకి న్యాచురల్గా ప్రిపేర్ చేసుకున్న డై కాబట్టి మనము ఇంకొంచెం సేపు మనము ఒక 40-45 minutes పాటు అప్లై చేసుకొని ఉంచుకున్నా కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇందులో మనం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసాం కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సో 45 minutes పాటు మీరు చక్కగా ఈ ప్యాక్ని హెయిర్కి అప్లై చేసుకొని ఉంచుకున్న తర్వాత మీరు నార్మల్గా హెయిర్ వాష్ని చేసుకోవచ్చు. చాలాసార్లు మనకి ఇలాంటి హెయిర్ ప్రాబ్లమ్స్ ఏవి ఉన్నా కానీ ముఖ్యంగా మనము హెయిర్ వాష్ కోసం మైల్డ్ షాంపూస్ యూస్ చేయడం చాలా మంచిది. లేదు అంటే హెర్బల్ షాంపూస్ యూస్ చేయొచ్చు. అండ్ అంతకి మీరు ఇంకా న్యాచురల్ ప్రొసీజర్స్లో వెళ్ళాలి అనుకుంటే కుంకుడుకాయలు కానీ లేదంటే షికాకాయ కానీ ఇలాంటి హెయిర్ వాషర్స్ అనేవి మీరు యూస్ చేసినట్లయితే హెయిర్ని మనము ఇంకా బాగా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అండ్ హెల్తీగా కూడా ఉంచుకోవచ్చు. సో ఈ ప్యాక్ మనము వీక్లో ఒక 2 times కానీ 3 times కానీ అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ కుదరకపోతే అట్లీస్ట్ 1 time అయినా కానీ ప్యాక్ని హెయిర్కి అప్లై చేసుకుంటే రెగ్యులర్గా హెయిర్ మీకు బ్లాక్గా అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ అంతేకాకుండా న్యాచురల్గానే చాలా మంచి కండిషన్గా ఇంకా హెల్తీగా ఉంటుంది. న్యాచురల్గానే మనము ఇంగ్రీడియంట్స్ యూస్ చేసుకుని చాలా చక్కగా మన వైట్ హెయిర్ ప్రాబ్లం అనేది క్యూర్ చేసుకోవచ్చు. సో దీనికోసం ఇక్కడ మనం మెయిన్గా తీసుకోవాల్సింది ఏంటి అంటే ఆవ నూనె మస్టర్డ్ ఆయిల్. నెక్స్ట్ మనకి ఇంకో ఇంగ్రీడియంట్ కావాల్సింది ఏంటి అంటే అది ఆమ్లా పౌడర్. వైట్ హెయిర్ ప్రాబ్లమ్ని క్యూర్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో దీన్ని మనం ఎలా మిక్స్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ సొల్యూషన్ని మనం ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మంచి బౌల్ తీసుకుని అందులో ఈ ఆవ నూనెని యాడ్ చేసేసుకోవాలి. ఇలా ఆవ నూనెని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 teaspoons వరకు మనము ఈ ఉసిరికాయ పౌడర్ ఉంది కదా అది యాడ్ చేసుకోవాలి. ఇలా ఉసిరికాయ పౌడర్ని యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మీరు కావాల్సితే దీన్ని ఏంటంటే మనము స్టవ్ మీద పెట్టుకొని ఎవ్రీడే అంటే మనము యూస్ చేసే ముందు ఎప్పుడైతే ఈ ఆయిల్ని మనం వాడుకోవాలి అనుకుంటున్నామో దానికి ముందు మనం యూస్ చేసే ముందు చాలా చక్కగా దీన్ని తీసుకుని మనము కొంచెం వేడి చేసుకొని ఒక 5 minutes కొంచెం హీట్ చేసుకొని బాగా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ ఆయిల్ని అప్లై చేసుకుని ఒక 1 hour పాటు మంచిగా చక్కగా హెయిర్ మొత్తం కూడా మసాజ్ చేసుకుని తర్వాత మీరు నార్మల్గా హెర్బల్ షాంపూస్తో హెయిర్ వాష్ చేసుకోవచ్చు. లేదు అంటే మనకి న్యాచురల్ హెయిర్ వాషెస్ ఉంటాయి కదా, షికాకాయ కానీ లేదు అంటే ఉసిరికాయ కానీ ఇలాంటి హెర్బల్ హెయిర్ వాష్తో కూడా మనం షాంపూ చేసుకోవచ్చు. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ని మనం చక్కగా వారానికి ఒక 2 సార్లు కానీ 3 సార్లు కానీ రెగ్యులర్గా మనం అప్లై చేస్తూ ఉంటే మనకి హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. హెయిర్ వైట్నింగ్ అనేది మనకి తగ్గే హెయిర్ చాలా బ్లాక్గా ఇంకా వాల్యూమ్ కూడా పెరిగేలాగా ఉంటుంది. అండ్ మనకి హెయిర్ చాలా చక్కగా కండిషన్డ్గా ఉంటుంది, నరిష్డ్గా ఉంటుంది, చాలా హెల్తీగా కనిపిస్తుంది అనమాట. హెయిర్ గ్రోత్ కూడా మనకి చాలా బాగా ప్రమోట్ అవుతుంది.